నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అలాగే కూచిపూడి డాన్సర్ డాక్టర్ శృతకీర్తి గారు. మరి ఏ టాపిక్ గురించి వారు వివరిస్తున్నారో వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే శృతకీర్తి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్ అండి. సో ఈ రోజు జేహో వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారు? ఇవాళ డాన్సాలజీ అనేటువంటి టెక్నిక్, ఇది నా రీసెర్చ్ టెక్నిక్ అండి. నేను థిసిస్ సబ్మిట్ చేశాను జప్రోషియా మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యుక్రెయిన్. ఆ టాపిక్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో అంటే ఎన్నో టెక్నాలజీస్ విన్నాం, కానీ డాన్సాలజీ సౌండే డిఫరెంట్గా ఉంది. అవునండి, డాన్సాలజీ అని ఎందుకు పెట్టామంటే డాన్స్ అంటే మనకు అందరికీ తెలుసు. ఆన్ ఎవ్రీ ఒకేషన్ డాన్స్ అనేది ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీబడి అండి. మనం తీసుకున్నట్లయితే పురాణాల్లో ట్రైబల్స్ దగ్గర నుంచి ఆధునికమైన మానవుడి వరకు అందరూ డాన్స్ చేస్తారు. చిన్న పిల్లల్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే చేతులు కాళ్ళు ఊపుతుంటారు. సో డాన్స్ ఇస్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని అలాగే సైకాలజీ విచ్ ఇస్ అ సైన్స్, ఈ రెండింటిని మేళవించి డాన్సాలజీ అని చెప్పి నేను థిసిస్ సబ్మిట్ చేశానండి. ఈ డాన్సాలజీకి అలాగే పిల్లలకి పెద్దలకి లింకప్ ఎలా ఉంటుంది? ఏంటంటే ఇది ఇట్స్ ఫర్ హ్యుమానిటీ ఎట్ లార్జ్ అండి. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. అందరూ దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే నేను నా స్పెషలైజేషన్ కూడా చైల్డ్ సైకాలజీ. దాదాపుగా 10 సంవత్సరాలు నేను పిల్లలకి ట్రైనింగ్ చేస్తూ ఉంటాను, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాళ్ళలో మంచి మార్పులు తీసుకురావడానికి, అలాగే మానసికంగా ఆటిస్టిక్ చిల్డ్రన్ కోసం కూడా నేను వర్క్ చేశానండి. సో వాళ్ళలో కూడా మంచి మార్పులు తీసుకురావాలి, సృజనాత్మక శక్తి వాళ్ళలో కూడా ప్రోధి చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ టాపిక్ చూస్ చేసుకొని దానిలో రీసెర్చ్ చేశాను. బట్ ఇది అందరికీ కూడా పనికొస్తుంది. బట్ మెయిన్ కాన్సన్ట్రేషన్, మెయిన్ ఫోకస్ అయితే ఫర్ చిల్డ్రన్ అండి. సో క్రియేటివిటీ అలాగే కన్స్ట్రక్షన్ మైండ్ అలాగే హ్యూమానిటీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా మీరన్నట్లు విద్యార్థులు, సో విద్యార్థులకు చదువు చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది చదివి అలసిపోతూ ఉంటారు, బ్రెయిన్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి డాన్సాలజీ వల్ల ఉపయోగం. ఫస్ట్ చదువు విషయానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లలకి ఏమి ఇష్టమో, ఏ రంగంలో ఆసక్తి ఎక్కువ అన్న విషయం తెలుసుకోవాలండి. అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి సైన్సెస్లో వాళ్ళు బాగా రాణిస్తారు, కొంతమంది ఏమో లాంగ్వేజెస్లో బాగా రాణిస్తారు, కొంతమంది చక్కటి భాష చిన్నతనం నుంచే మాట్లాడతారు, ఇంగ్లీష్ బాగా పికప్ చేస్తారు, హిందీ బాగా పికప్ చేస్తారు, అలాగే క్రియేటివిటీ పెయింటింగ్లు బాగా వేస్తుంటారు, కొంతమంది లాజికల్గా మ్యాథమెటిక్స్ ఇటువంటివి బాగా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్, ఏ రంగంలో వాళ్ళకి ఆసక్తి ఉన్నది అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపట్టాలి చిన్నతనంలోనే. చాలామంది చిన్నారులు లాజికల్ థింకింగ్ వాళ్ళకి లేకపోతే లాజిక్ అర్థం కాక, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్ట్స్ అర్థం కాక చాలా స్ట్రెస్కి గురయ్యే చిన్నారులు మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా టీచరు వాళ్ళకి అది లాజిక్ పట్టడం రాదనమాట. తీరా చూస్తే తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఒలింపియాడ్లో నువ్వు పాస్ అవ్వాలి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అవ్వాలని చెప్పి తోస్తూ ఉంటారు, బలవంతం చేస్తూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ని వాళ్ళు భరించలేక చాలామంది అఘాయిత్యాలు చేసుకునే చిన్నారులు కూడా ఉన్నారు. ఎస్పెషలీ కార్పొరేట్ స్కూల్స్లో వేసిన తర్వాత వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. అప్రోచ్ డిఫరెంట్గా ఉండడం కారణంగా చిన్నారులు చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళని చూశాను. ఫస్ట్ తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే మీ చిన్నారుల ఆసక్తి ఎందులో ఉంది అనేది గుర్తించండి. డబ్బులు సంపాదించడానికి కొలమానం అంటూ ఏమీ లేదు కదండి. ఇప్పుడు ఒక క్రియేటివ్ ఫీల్డ్లో కూడా సక్సెస్ సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో ఆనందంగా. బికాజ్ లైఫ్ టైం మనం ఒక జాబ్ చేయాలి అంటే కనుక దాని మీద ఆసక్తి ఉండాలి. ఏదో ఇంట్రెస్ట్ లేకుండా నేను జస్ట్ ఆర్టిఫిషియల్గా వర్క్ చేయడానికి కుదరదు కదండి. అలా ఉంటే ఎంత స్ట్రెస్కి గురవుతాం మనం. నిరంతరం ఒక హెడేక్ లాగా ఉండిపోతుంది. అలాంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆసక్తి లేదు, బట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం ఆ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఇనీషియలీ బీజంగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్లో ఏది ఇంట్రెస్ట్ వాళ్ళకి అనేటువంటి విషయాల్లో మనం ప్రోత్సాహం చేస్తే గనక చక్కటి ఒక అందమైన పువ్వులుగా వాళ్ళు వికసించడానికి ఉంటుంది. ఒక మల్లె పువ్వు వాసన ఒక చామంతి పువ్వుకు ఉండదు, ఒక బంతి పువ్వుకు ఉండదు. పిల్లలు కూడా నాకు ఫ్లవర్స్తో సమానమే నేను అనుకుంటానండి. దే ఆర్ లైక్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో దే హ్యావ్ టు బ్లాసమ్ ఇన్ అ పాజిటివ్ వే, బట్ లెట్ us నాట్ క్రిపుల్ అండ్ క్రంబుల్ దే లైఫ్స్. చిన్నప్పుడు
ఆడించడం వరకు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వరకు చేస్తూ ఉంటారు పేరెంట్స్. బట్ మీరన్నట్లు వాళ్ళలో ఉన్న కళని అప్పటికప్పుడు వాళ్ళు గుర్తించలేకపోతారు. సటిల్గా అన్నీ తెలుసుకోగలగాలండి. సటిల్గా అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మన భుజస్కంధాల మీద ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళని గమనించాలి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి అనేవి తెలుసుకోవాలి. లేకపోతే కనుక ఇట్స్ నాట్ గుడ్ పేరెంటింగ్ అండి. దట్స్ వాట్ ఐ ఫీల్. డాన్సాలజీ సంబంధించి పిల్లల్లో అంటే ఎటువంటి మార్పును ఎక్కువగా తీసుకొస్తూ ఉంటుంది, చదువుల పరంగా కానివ్వండి లేకపోతే ఇంటర్నల్గా కూడా? నేను ఐ వుడ్ లైక్ టు కోట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ అండి. ఇక్కడ తను చిన్నతనం నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్ అండి. బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒకతే అమ్మాయి వాళ్ళకి. ఓకే. ఆవిడ ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ కేర్ సెంటర్లో వదిలిపెట్టేశారు పాపని. తను 7th క్లాస్కి వచ్చే వరకు కూడా తన లైఫ్ స్టైల్ ఏంటి, రొటీన్ ఏంటి అనేది నాకు తెలీదు. బట్ తనలో నేను వేరే పిల్లలతో పోలిస్తే అంటే లెస్ ఇంట్రెస్ట్ గమనించానండి. అంటే ఫోకస్ ఎక్కువ పెట్టకపోవడం, అంటే అనాసక్తత అంటారు కదా, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. తర్వాత పియర్ గ్రూప్స్తో ఎక్కువ కలవకపోవటం, ఏదో డల్గా ఉండటం, అటువంటివన్నీ గమనించాను. ఎప్పుడైతే నేను ఈ థెరప్యూటిక్ అప్రోచ్ స్టార్ట్ చేశానో నెమ్మదిగా పిల్లల్లో కూడా ఒక విధమైన మార్పులు నేను గమనించానండి. అంటే దే స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే థెరపిస్ట్తో పిల్లలు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడగలరు అనమాట. ఏ టాపిక్ అయినా వాళ్ళు మాట్లాడచ్చు. లైక్ దట్స్ హౌ వీ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. పిల్లలతో అటువంటి రిలేషన్షిప్, ఇంట్లో ఏదైతే వాళ్ళు మిస్ అవుతారో ఆ మంచి రిలేషన్షిప్ని మాతో ఆ కనెక్షన్ మెయింటైన్ చేసేటట్టు, వాళ్ళలో ఏముంది ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళ లోపల అంతరాంతరాలలో ఏమున్నాయి అనేది నెమ్మదిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. అయితే ఈ పాప ఏంటంటే ఎప్పుడు కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఉండేదండి. ఇట్లాగా తన పాస్చర్ ఇట్లా, ఎప్పుడు నవ్వనాన్న అంటే కూడా నవ్వకుండా అట్లా. తర్వాత ఒక రోజు సడన్లీ షీ బ్రోక్ అవుట్. సడన్గా ఏడవడం మొదలుపెట్టింది. ఏంటి అని నెమ్మదిగా కౌన్సిలింగ్ చేసి నేను అడిగితే తను చెప్పింది ఏంటంటే ఇంట్లో కేర్ సెంటర్లో లేని తర్వాత 1 గంట సేపు ఆవిడ ఇంటికి వెళ్తుంది అనమాట. ఆ పాప ఎవ్వరు ఇంట్లో ఉండరు. ఆ ఫియర్ తనకి మొదలైంది, లోన్లీనెస్. ఓకే. తర్వాత అమ్మతో నేను మాట్లాడాలి అని నాకు ఉంటుంది, నేను ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది, అవి నేను చెప్పుకోలేకపోతున్నాను అమ్మకి అనేవన్నీ కూడా ఆ పాప నాకు చెప్పిందండి. అసలు ఆ పాప అలా మాట్లాడుతుంటే హృదయం ద్రవించిపోయింది అనమాట. అంటే తల్లి సపోర్ట్ ఎంత అవసరం ద ఓన్లీ చైల్డ్కి. వాళ్ళలో ఎమోషన్స్ చాలా ఉంటాయండి, తెలియదు. వాళ్ళు పెరుగుతారు, మన దృష్టిలో వాళ్ళు చిన్న పిల్లలే, ఏమీ తెలియనట్టుగా ఉంటారు. కానీ ఎంతో తెలిసినటువంటి వాళ్ళ అంతరాంతరాలలో కూడా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అన్నీ కూడా వాళ్ళు అణచిపెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి. ఏం జరుగుతుంది నాన్న, రోజు ఏం చేసి వచ్చావు, స్కూల్లో ఇవాళ ఏం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో కూడా మనం మార్పులు తీసుకురాగలుగుతాం. వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే కనుక వర్బల్గా కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఒక పక్క నుంచి తల్లి హెల్ప్ చేయగలుగుతుంది, ఇంకొక పక్క నుంచి టీచర్స్ కూడా హెల్ప్ చేయగలుగుతారనమాట. ఆ అమ్మాయి పాస్చర్లో కూడా అండి, ఆఫ్టర్ కొన్ని సెషన్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి పాస్చర్లో కూడా మార్పు రావటం, చక్కగా నవ్వటం, వేరే పిల్లలతో తను మాట్లాడటం నేను చూశానండి. సో మీరు అన్నట్లుగానే అంటే చాలా డిప్రెషన్ ఇలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. చాలా మంది అండి, ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. స్పెషల్లీ కేర్ సెంటర్లో పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలు కేర్ సెంటర్లోనే ఎక్కువ ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు వీళ్ళని ఎక్కువగా? అది మనం చాలా సులువుగా గుర్తించవచ్చండి. అంటే లోన్లీనెస్కి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా పిల్లలు. లేదు ఒక్కొక్కసారి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సెల్ ఫోన్లు పట్టుకోవడం, లేదంటే అతిగా టీవీ చూడడం, బింజ్ ఈటింగ్, ఎక్కువగా తినటానికి అలవాటు పడిపోవడం, ఏది పడితే అది తింటుంటారు. సో ఇటువంటివన్నీ ఏంటంటే మెయిన్గా పేరెంట్స్ ఫోకస్ లేకపోవడం వల్లే డెవలప్ అవుతాయి. చిన్న విషయాల నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా పిల్లల్లో చూస్తుంది, ప్రతిదాని చిన్న విషయాలకి హర్ట్ అయిపోతూ ఉంటారు. టీచర్ చిన్నగా కొట్టిందని, ఈవెన్ ఫ్రెండ్స్ అందరి ముందు తిట్టిందని చాలా ఫీల్ అయిపోయి ఏవేవో పిచ్చి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటారు ఇది మెయిన్ దేని వల్ల వస్తుంది? ఎప్పుడైనా కూడా ఒక ట్యూటర్కి కానీ, టీచర్కి కానీ, పేరెంట్స్కి కానీ పాజిటివ్ అప్రోచ్ అనేది ఉండాలండి. ఇదే మేము చాలా మందిలో గమనించాము. నెగిటివ్ యాంగిల్లో వాళ్ళని తిట్టడం వల్ల అదే నిజము అనే ఒక పాయింట్కి వచ్చిన తర్వాత పిల్లలు నమ్మడం మొదలు పెడతారు. ఓకే నాకు ఇంక రాదు, అదే నమ్ముతారు. అదే నాన్న నువ్వు చేయగలుగుతావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంతే, నువ్వు కాన్సన్ట్రేట్ చేసి చూడు అని ఆప్టమిస్టిక్గా పాజిటివ్ యాంగిల్లో మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే
చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. స్వానుభవంతో నేను చెప్తున్నాను. ఎప్పుడూ కూడా రాదు అంటే రాదండి. అందులో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఏది చెప్తారో పిల్లలు అదే నమ్ముతారు. నీకు రాదు 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 అంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం పిల్లలందరూ అదే నమ్మి అది చేయలేకపోతారు. అదే నువ్వు చేయగలవు ఎన్నిసార్లైనా, వాళ్ళు చేయలేకపోయినా ఎన్నిసార్లైనా మనం పాజిటివ్ అప్రోచ్ ద్వారా చెప్పగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. పాజిటివ్గా మనం మార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో మరి ముఖ్యంగా డాన్సాలజీలో టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి? సో మీరన్నట్లుగా పాజిటివిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? ఇట్స్ అ వెరీ లాంగ్ టెక్నిక్ అండి. ఇందులో కొన్ని నేను చెప్తాను. మనకి శాస్త్రీయ నృత్యాన్ని అలాగే ఇతర నృత్యానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని తీసుకొని దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే కొంతవరకు కొన్నింటిని ట్రీట్ చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తాము. తర్వాత ఇట్స్ అ రిఫ్రెష్మెంట్ థెరపీ టు చిల్డ్రన్ అనమాట. ఓకే, అంటే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్నారులు వచ్చి ఇది చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఒక పాస్చర్స్ గురించి ఒక ట్రైనింగ్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను ఐఏఎస్ స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. వాళ్ళకి కల్చర్ అండ్ హిస్టరీ ఒక పేపర్ ఉంటుంది. సో అటువంటి చిన్నారులకి ఏంటంటే ఎక్కువసేపు వాళ్ళు గంటల తరబడి చదువుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, చదువుకోవడం కోసం అని చెప్పి బెడ్ మీద వాలిపోయి ఇలా చదువుతారు. అలా పాస్చర్ ఇలా పడుకోవడం వల్ల, లేకపోతే ఇలా పెట్టుకొని చదవడం వల్ల ఏంటంటే పాస్చర్ వల్ల కూడా మెమరీ తీసుకోలేకపోతుంది అనమాట. ఓకే, కాబట్టి మన పాస్చర్ ఎప్పుడు కూడా నిటారుగా ఉన్నప్పుడు ఎక్కువ చదవగలుగుతాం. చైర్లో కూర్చొని లేదంటే ఇక్కడ టేబుల్ పెట్టుకొని ఇలా చదవాలి ఎప్పుడు. అప్పుడు ఏంటంటే బ్రెయిన్ కెమికల్స్ కూడా కిందకి రావు, ఇలా ఉంటుంది అప్పుడు. ఈ పాస్చర్, దిస్ ఇస్ ద రైట్ పాస్చర్ అండి. ఎప్పుడు ఇలా చదువుకుంటే ఎక్కువసేపు చదువుకోగలుగుతాం. దిస్ ఇస్ వన్ టెక్నిక్ డాన్సాలజీలో మేము చెప్పేది. అలాగే స్టేజ్ ఫియర్ ఉంటుంది చాలామందికి. స్టేజ్ ఫియర్ ఉన్నటువంటి చిన్నారులు, ఇట్ హ్యాస్ బికమ్ ఇప్పుడు సెమినార్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా, వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చి యాక్ట్స్ చేస్తాం అనమాట. ఓకే, తద్వారా ఏంటంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోయి చక్కగా వాళ్ళు హ్యాపీగా, కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడగలుగుతారు, చేయగలుగుతారు. ఇంట్రడ్యూసింగ్ ద స్టేజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఆఫ్ డాన్సాలజీ. సో కొంతమంది విద్యార్థులకి ఏంటంటే బుక్ పట్టుకోగానే నిద్ర వస్తుంది. అవును. సో వీళ్ళలో ఎందుకు ఇలా అంటారు? ADHD అనేది మనకి సైకాలజిస్టులు చెప్తారండి. చిన్నారుల్లో ADHD ఉండడం వల్ల వాళ్ళకి పుస్తకం పట్టుకోగానే నీరసం రావటం, లేకపోతే నిద్రపోవటం అనేది. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుందో, ఎప్పుడైతే మంచి స్పోర్ట్స్లో లేకపోతే డాన్స్ ఇటువంటి వాటిల్లో చిన్నారులు ఫిజికల్ యాక్టివిటీలో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు ADHDని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫుల్ డెఫినిషన్ ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఓకే, సో దీనివల్ల పిల్లలు ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. అవునండి, ADHD అంటారు దాన్ని. పుస్తకం పట్టగానే దేని మీద ఎక్కువగా ఫోకస్ లేకపోవడం అనమాట, వెంటనే అబ్బా వద్దు అన్నట్టుగా. సో ఏంటంటే దాన్ని మనం ఫిజికల్ యాక్టివిటీ ద్వారా, మంచి యాక్టివిటీ ద్వారా దాన్ని మనం ఇచ్చేయచ్చు. చాలా మంది పిల్లలు అంటే నా మనసు బాగాలేదు అంటారు. అసలు ఈ మనసు అంటే ఏంటి? దీనికి ఏమన్నా మనకి ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయా? మనసు బాగాలేదు అని పిల్లలు అన్నారు అంటే కనుక ఇంట్లో వాతావరణం బాగోనట్టే అని నా అబ్జర్వేషన్ అండి. సో ఇంట్లో ఒక మంచి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయగలగాలి. ఇంట్లో వైఫ్స్ ఏం చేస్తుంటారు, భార్యలందరూ హస్బెండ్ తిట్టారని పిల్లల్ని కొట్టడం చేస్తుంటారు. అటువంటివి చేయకూడదు. దట్స్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అండి. మనకు వచ్చినటువంటి కోపాన్ని మనం వెళ్ళి పిల్లల మీద చూపించడం అనమాట. డైరెక్ట్గా హస్బెండ్ని ఏం అనలేము, వెళ్ళి పిల్లల్ని కొట్టడం, లేదంటే వైఫ్ని ఏం అనలేక భర్త వెళ్ళి పిల్లల్ని కొట్టడం, దీన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటారు. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఈ డాన్సాల్స్కి సంబంధించి టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే సెషన్స్ ఏ విధంగా ఉంటాయి? సెషన్స్ ఇండివిజువల్ సెషన్స్ అండి. బేసింగ్ ఆన్ వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది ఆధారంగానే మనం ఆ సెషన్స్ ఇస్తాము. బట్ జనరల్గా నేను కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు మన ప్రేక్షకులకు చెప్తాను. అది వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తూ ఉంటారు ల్యాప్టాప్ మీద. వాళ్ళ పాస్చర్ ఎప్పుడు కూడా ఇలా కూర్చొని నిటారుగా కూర్చోవాలి. ఎప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అలాగే అక్కడే కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగేటువంటి మంచి ఎక్సర్సైజెస్ మనకి డాన్సాలజీలో ఉన్నాయండి. ఆంగికాభినయ టెక్నిక్లో ఇవి వస్తాయి, అవి నేను చూపిస్తాను మీకు. ఓకే, అయితే శ్లోకం ప్రకారం ఉంటుంది అది, నేను అది చెప్తూ మీకు చూపిస్తాను. షూర్.
ఆకంపితం. ఆకంపితంలో ఏంటంటే ఇట్లాగా నెమ్మదిగా ఓకే. మెడని పైకి కిందకి, తర్వాత ర్యాపిడ్గా చేయడం అనమాట కంపితం. ఇట్లా ఓకే. ధుతం అంటే చక్కగా ఇటు ఇటు తిప్పడం, ధుతం. విధుతం అంటే ఫాస్ట్గా తిప్పడం. ఓకే. పరివాహిత అంటే ఏంటంటే ఇలా 8 స్లీపింగ్ 8 లాగా మన మెడని తిప్పడం అనమాట. ఇలాగా ఇది కూర్చొని కూడా చాలా హాయిగా చేసుకోవచ్చండి. తర్వాత పైకి ఇటు ఉద్వాహిత, తర్వాత కిందకి అవధూతం, తర్వాత ఇటు. ఇటువంటి టెక్నిక్స్ మనకి ఆంగికాభినయంలో చెప్తారు. తర్వాత పాదాలతో మనకి సయాటికా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి. సో కంప్లీట్ లెగ్ని కూడా చక్కగా ట్రైనప్ చేసేటువంటి టెక్నిక్స్ మనకు ఉన్నాయి. తర్వాత హస్తాలతో మనకి డాన్స్లో శాస్త్రీయ నృత్యంలో ముద్రలు చెప్తారు. సో ఆ ముద్రలకి సంబంధించినటువంటి వాటితో కూడా ఎలా యాక్టివేషన్ జరుగుతుంది. ఇట్స్ అ వెరీ బిగ్గర్ సబ్జెక్ట్ అండ్ సైన్స్ అండి. మళ్ళీ సమయం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తాను. ఈ 5 వేళ్ల గురించి తెలుసు కదా మనకి. సో ఈ 5 వేళ్ల ద్వారా, ముద్రల ద్వారా మనం యాక్టివేషన్ క్రియేట్ చేస్తాం అనమాట. కొన్నిసార్లు యోగశాస్త్రంతో కూడా ఇందులో సమన్వయం జరుగుతుంది. ముఖ్యంగా అందులో అసంయుత హస్తాలను ఉంటాయి, అవి చెప్తాను మీకు. ఇది పతాకం అండి. చక్కగా ఇది స్ట్రెచ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇది త్రిపతాకం, అర్ధపతాకం, కర్తరీముఖం, మయూరం, అర్ధచంద్రం, అరాళం, శుకతుండం. ఇలాగా అనేక రకాలైనటువంటి హస్తాలు కూడా ఉంటాయి. యోగంలో ముద్రలు అని అంటారు, డాన్స్లోనేమో హస్తాలు అని అంటారు. వాటిని కూడా సమన్వయం చేసి ఒక సబ్జెక్ట్ కింద అందించడం జరిగింది. అవసరమైన వాళ్ళకి మనం ఈ టెక్నిక్ కూడా ఇస్తామన్నమాట. సో నార్మల్గా చూసుకుంటే మనకి యోగా కానివ్వండి, లేకపోతే మెడిటేషన్కి సంబంధించి ఎక్కువగా ముద్రలు కానివ్వండి, లేకపోతే బాడీ లాంగ్వేజ్ని ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో దానికి దీనికి ఏమైనా లింకప్ ఉందంటారా? డెఫినెట్లీ అండి. యోగంతో ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే నాట్యంలో ఒక శ్లోకం ఉంటుందండి, నతత్ జ్ఞానం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నసా యోగో నతత్ కర్మ నాట్యేస్మిన్ ఎన్న దృశ్యతే అని అంటారు. డాన్స్ ఇందాక నేను చెప్పాను, ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అండి. ఓకే, మనకి ఆనందం కలిగినప్పుడు, ఏదో ఒక చిన్న చిన్న సంతోషం కలిగినప్పుడు మనం వెంటనే వెళ్ళి ఆహా ఏదో ఒక మూమెంట్ చేసేస్తుంటాం. అబ్బా, ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఒక ఆనందం, ఒక ఎనర్జీ అనేది అట్లా ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఇట్స్ అ పాజిటివ్ ఎనర్జీ. దానివల్ల మనకి ఎటువంటి హాని జరగదు. కాబట్టి ఏంటంటే ఇట్స్ అ గుడ్ ఎనర్జీ. లోపల పెంటప్ అయినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వాలి అంటే కనుక ఒక మంచి రిఫ్రెషింగ్ డాన్స్ చేసిన తర్వాత యూ ఫీల్ సో రిలాక్స్డ్. డాన్సాలజీలో ఎన్నో చెప్పారు, బట్ పిల్లల విషయంలో ఇది ఎక్కువగా వర్క్ అవుతుంది అంటున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడున్న దాంట్లో సిచ్యువేషన్లో చూస్తే పిల్లలంతా సూసైడ్స్ కానివ్వండి చాలా చేసుకుంటున్నారు. సో వీళ్ళని మనం ఎలా కనిపెట్టవచ్చు అంటారు? అంటే ఏమన్నా మనకేమన్నా తల్లిదండ్రులకి ముఖ్యంగా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటారా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి? ఒకటి ఏంటంటే అండి, సూసైడల్ టెండెన్సీస్ ఈ రోజుల్లో విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే విచ్చలవిడితనం వల్ల ఒకటి అని నేను చెప్తాను. అలాగే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. స్టూడెంట్స్ ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళకి ఫెయిలియర్ని తట్టుకునే ధైర్యం వాళ్ళకి లేకపోవటం వల్ల. ఎందుకు లేదు? లైఫ్ ఇస్ అ గేమ్, లైఫ్ ఇస్ అ జర్నీ. లైఫ్ అంటేనే అదొక పోరాటం. అది పోరాటం అని మనం యాక్సెప్ట్ చేస్తే మనం దానిలో గెలవాలన్న ఒక తపన మనకి కలగాలి. స్పిరిచువల్ సైన్స్లో మనకి అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెత్ వాట్ ఎవర్ వైబ్రేషన్ మనకుంటుందో ఈవెన్ ఆఫ్టర్ లైఫ్ అదే వైబ్రేషన్ ఉంటుంది అని చెప్తారనమాట. స్పిరిచువల్ సైన్స్ దీనికి సంబంధించి వివరాలు చెప్తుంది. వెస్ట్రన్ సైకాలజీ దాని గురించి ఏం చెప్పదు. బట్ నేను స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తున్నానండి ఈ విషయంలో. అంటే ఏం జరుగుతుంది అనేది తెలియకపోవడం వల్లే కదా ఓకే డెత్ ఇస్ ఎండ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, చనిపోదాం, ఇంకేం ఉండదు, బాధలు ఉండవు, బాధ్యతలు ఉండవు, ఇంకంతే అనుకుంటారు. కానీ ఇట్ విల్ కంటిన్యూ, ద వైబ్రేషన్ విల్ కంటిన్యూ. అట్ వాట్ లెవెల్? ఇందాక మనం చెప్పాం, మనసుకి శరీరం ఉందా? మనం ఫిజికల్గా దాన్ని చూడలేం. శరీరం పోయినప్పటికీ కూడా మనసు అనేది ఉంటుంది. మైండ్ ఇస్ స్టిల్ దేర్, ఇట్ ఇస్ స్టిల్ వర్కింగ్, ద స్పిరిట్ ఇస్ స్టిల్ దేర్, ఇట్ విల్ కీప్ వర్కింగ్ అండ్ ద వైబ్రేషన్ విల్ కంటిన్యూ. దిస్ అవేర్నెస్ హ్యాస్ టు బి బ్రాట్ అండి. చాలామంది ఏంటంటే అదేదో మౌఢ్యం లాగా ఉంటుంది, ఇంకా దాని మీద రీసెర్చ్లు చేయాలి అని అంటున్నారు. కానీ ఎస్, వెస్టర్నర్స్ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి రీసెర్చెస్ జరుగుతున్నాయి, ఇంకా దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ఈ అవేర్నెస్ రావాలి. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మన లైఫ్ మీద మనకి హక్కు లేదు ముందు. లాట్ ఆఫ్ అవేర్నెస్ షుడ్ బి క్రియేటెడ్ అబౌట్ దిస్. సూసైడ్ని ఎట్లా అయినా మనం ఎండ్ చేయాలి. సో కొంతమంది మైండ్కు నచ్చింది చేస్తారు, కొంతమంది మనసుకు నచ్చింది చేస్తారు. ఇది మనిషి మీద ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? ఎనీ చేంజెస్, ఏమైనా చేంజ్ ఉంటుందా రెండింటి వల్ల? యా గుడ్ క్వశ్చన్ అడిగారండి. మనసు అనేది ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ సీ ఫిజికలీ. ఎప్పుడు కూడా మనకి స్పిరిచువల్ సైన్స్ కానీ వెస్ట్రన్ సైన్స్ కానీ ఏం చెప్తుంది అంటే కనుక మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం మనసు చెప్పినట్టుగా మనం బిహేవ్ చేయడం కాదు. ఇప్పుడు ఇన్స్టింక్టివ్గా నాకు ఏదో తప్పు చేయాలని ఉంటుంది, అది చేసేసాను అనుకోండి, దాని పర్యవసానాలు నేను అనుభవించాలి కదా. కాబట్టి అందుకే అంటారు కదా మంకీ మైండ్ అని, కోతి చేస్తారు. సో మనసు ఒకటి చెప్తుంది అనమాట, అంటే అట్రాక్షన్స్కి లోబడిపో, లేదంటే అది చేసేసే ఏం కాదులే, దానికి సంబంధించి ఏదో ఒకటి మనకి చూపిస్తుంది. అది ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్, యూ డూ ఇట్ అని చెప్తూ ఉంటుంది. కానీ అది చేసినప్పుడు దాని పర్యవసానం అనుభవించాల్సింది ఎవరు? అల్టిమేట్లీ మనమే అనుభవించాలి. కాబట్టి మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాము? ఎప్పుడైతే మన తనువు, మనసు, శరీరం అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయో, అప్పుడు మనం హార్మనీలో ఉంటాయో, అప్పుడు మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అనమాట. అంటే మంచి వ్యాయామం, తర్వాత మంచి ఎన్వైరన్మెంట్ మన చుట్టూ క్రియేట్ చేసుకోవడం వల్ల మనసు కూడా హ్యాపీగా ఉంటుంది. అల్టిమేట్లీ మనం చేసే పనులు కూడా హ్యాపీగానే ఉంటాయి. ఎప్పుడైతే బయట ప్రపంచం ఎక్స్టర్నల్గా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అంటే కనుక మనసులో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అది ఇట్స్ లైక్ ఇంటర్లింక్డ్ అండి. మనసు డిస్టర్బ్డ్గా ఉంటే ఎక్స్టర్నల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా డిస్టర్బెన్స్ ఉంటే మళ్ళీ మనసు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా బయట నుంచి మనం స్టార్ట్ చేయాలి. బయట మనకి ఈజీ, ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని మనం కామ్ డౌన్ చేసుకొని తర్వాత ఇంటర్నల్గా మనం కామ్ డౌన్ అయిపోతే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ శృతకీర్తి గారు. డాన్సాలజీకి సంబంధించి మంచి ప్రక్రియను మా వ్యూవర్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వ్యూవర్స్ చూశారు కదా, మరి మీరు కూడా డాన్సాలజీ మీద వర్కౌట్ చేయండి, మంచి ఫలితాలను పొందవచ్చు. ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.